వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ చూస్తున్న ప్రేక్షకులందరికీ ముందుగా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. న్యూ ఇయర్ 2026 సందర్భంగా దేవాలయంలో పర్యాటక ప్రాంతాలు ప్రజలతో కిటకిటలాడాయి. కొత్త సంవత్సరంలో అంతా మంచే జరగాలని భక్తులు ఆయా ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఖైరతాబాద్లోని బిర్లా మందిర్, జూబ్లీ హిల్స్, టీటీడీ, పెద్దమ్మ తల్లి, బంజారా హిల్స్లోని పూరి జగన్నాథ, హరే కృష్ణ, గోల్డెన్ టెంపుల్, చిలుకులూరు బాలాజీ, సురారం కట్ట మైసమ్మ ఆలయాలకు వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. ఇక ప్రధాన చర్చిల్లో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. జనవరి 1 హాలిడే కావడంతో పర్యాటకులు సందర్శనీయ ప్రదేశాలకు పోటెత్తారు. జూ పార్కుకు మాదాపూర్లోని శిల్పారామం వద్ద పర్యాటకులతో సందడి నెలకొంది. నూతన సంవత్సర సందర్భంగా తెలంగాణలో మద్యం విక్రయాలు భారీగా జరిగాయి. 3 రోజుల్లోనే దాదాపు ₹1,000 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. గత 6 రోజుల్లో రాష్ట్రంలో ₹1.350 కోట్ల మద్యం అమ్మకాలు చేసినట్లు తెలిపారు. 3 రోజుల్లో 8.30 లక్షల కేసుల లిక్కర్, 7.78 లక్షల కేసుల బీర్ల విక్రయాలు జరిగినట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని లోక్ భవన్లో రాష్ట్ర గవర్నర్ విష్ణుదేవ్ వర్మకు మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని గవర్నర్కు ఆయన సీఎం శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా గవర్నర్కు శాల్వా కప్పి పుష్పగుచ్చం, జ్ఞాపికను అందజేశారు. అనంతరం రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఇద్దరూ కాసేపు చర్చించినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉండగా రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త ఆశలు, విజయాలు, సంతోషాలు తీసుకురావాలని ఆకాంక్షించారు. 2026 సంవత్సరం తెలంగాణ పురోగతిలో అద్భుతమైన మైలురాళ్లను అధిగమిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. రైతులు, యువత, మహిళలు, కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యం ఇస్తుందని సీఎం తెలిపారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి దిశగా రూపొందించిన విజన్ 2047 లక్ష్యాలను సాధించేందుకు మరింత వేగవంతమైన ప్రణాళికలతో ముందుకు సాగనున్నట్లు పేర్కొన్నారు. ప్రజల మద్దతు, సహకారంతో తెలంగాణను వేగవంతమైన అభివృద్ధి మార్గంలో ముందుకు తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. జిల్లా నూతన కలెక్టర్గా ఇలా త్రిపాఠి బుధవారం కలెక్టరేట్లో బాధ్యతలు స్వీకరించారు. కొత్త కలెక్టర్కు అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, సబ్ కలెక్టర్లు వికాస్ మహాతో, అభిజ్ఞాన్ మాల్వియా, మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ స్వాగతం పలికారు. బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్కు పలు శాఖల అధికారులు మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందించారు. రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు రమణ్ రెడ్డి, కలెక్టర్ ఏవో ప్రశాంత్ కలెక్టర్కు పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు. జిల్లా ప్రజలకు కలెక్టర్ ఇలా త్రిపాఠి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నిజామాబాద్ జిల్లా ప్రజలకు కలెక్టర్ ఇలా త్రిపాఠి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అందరి ఇళ్లలో సుఖ సంతోషాలు వెళ్లి విరియాలని సాయి చైతన్య పేర్కొన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, షబ్బీర్ అలీ, ఎంపీలు సురేష్ రెడ్డి, అరవింద్ ధర్మపురి, ఎమ్మెల్యేలు భూపతి రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, రాకేష్ రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్ తదితరులు జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. డిసెంబర్ 31న రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టగా 130 మంది మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారని పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య వెల్లడించారు. డిసెంబర్ 31 నూతన సంవత్సర వేడుకల సందర్భంగా నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్, నిజామాబాద్ ట్రాఫిక్ విభాగంలో తనిఖీలు 130 మంది వాహనదారులు మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య తెలిపారు. ప్రజల భద్రత కోసమే ఈ తనిఖీలు చేపట్టామని ఆయన వెల్లడించారు. బాసర సరస్వతి అమ్మవారిని నిర్మల్ జిల్లా పాలనాధికారి శ్రీమతి అభిలాష అభినవ్ మరియు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం ఆలయ సమాచారం గురువారం రోజున ఆంగ్ల నూతన సంవత్సర సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. జిల్లా పాలనాధికారి శ్రీమతి అభిలాష అభినవ్ మరియు నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు శ్రీ ధన్పాల్ సూర్యనారాయణ వీరు దేవస్థానంలో అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. వీరికి ముందుగా దేవస్థాన మర్యాదలతో ఆలయ అధికారులు, వైదిక బృందం ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికి పూజల అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. నిజామాబాద్ సిపి సాయి చైతన్యను నిజామాబాద్ ఆఫీసర్స్ క్లబ్ కార్యవర్గం మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించారు.
నూతన సంవత్సరం పురస్కరించుకొని నిజామాబాద్ సిపి సాయి చైతన్యను నిజామాబాద్ ఆఫీసర్స్ క్లబ్ నూతన కార్యవర్గం మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు తాహేర్, ప్రధాన కార్యదర్శి జలగం తిరుపతిరావు, శ్యామ్ సుందర్ దాస్, అంతరెడ్డి రాజారెడ్డి, దయాకర్ తదితరులు పాల్గొన్నారు. 2026 నూతన సంవత్సరం తొలి రోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. 2026 నూతన సంవత్సర సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నూతన సంవత్సరంలో అందరూ బాగుండాలని కోరుకున్నారు. 2026 నూతన సంవత్సర తొలి రోజు సందర్భంగా పలు చర్చిలలో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. నిజామాబాద్ జిల్లాలోని పలు చర్చిలలో క్రైస్తవులు నూతన సంవత్సర సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఫాదర్స్ పలు బోధనలు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున క్రైస్తవులు పాల్గొన్నారు. నిజామాబాద్ బ్రదరన్ అసెంబ్లీ చర్చిలో క్రైస్తవులు న్యూ ఇయర్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తన సంతకం పెట్టి ఈయనే ప్రవీణ్ లేకపోతే ఈయన ఎవరైతే అనుకుంటున్నారో ఈయనే అని నేను ఆయన ముద్ర వేస్తే ఈ పేపర్ వాల్యూ పెరుగుతుందా లేదా? ఇప్పుడు పెరుగుతుంది కదా. అంటే దీని విలువ మారుతుంది. దీని విలువ మారినప్పుడు నేను ఇది ఎక్కడికైనా తీసుకెళ్ళినప్పుడు ఇప్పుడు నాకేమొస్తుంది? ఒక ధైర్యం వస్తుంది కదా. అయితే మనము కూడా విశ్వాస జీవితంలో మన పాతది అని అన్నప్పుడు మన పాత జీవితంలో మనం ఉంటున్నామని అంటే వీఆర్ లైక్ అ బ్లాంక్ పేపర్. అంటే మనము రాసుకున్న వాటివి అవి చెల్లవు, అది అర్థం చేసుకోవాలి. అంటే మనము రాసుకున్న వాటివి చెల్లవు అని అంటే మనము ఏ రీతిగా జీవితము జీవించాలి, లేకపోతే మన ఆలోచన చొప్పున మనము ఎలాగ గడిచిన కాలం అంతా మనము జీవించామో అదే కరెక్ట్ అని అనుకుంటే అది. నూతన సర్పంచ్ మరియు ఉప సర్పంచ్లను ఘనంగా సన్మానించిన బాల్కొండ మండల విద్యాశాఖ అధికారి మరియు బాల్కొండ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. నూతన సర్పంచ్ గాన్ల రాజేష్, ఉప సర్పంచ్గా గాన్ల రాజేందర్ ఈ రోజు బాల్కొండ గ్రామ పంచాయతీలో ఘనంగా సన్మానించడం జరిగింది. ఇటీవలే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజేతగా నిలిచిన గాండ్ల రాజేష్ బాల్కొండ సర్పంచ్ ఈ రోజు గ్రామ పంచాయతీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన సన్మాన మహోత్సవ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు బట్టు రాజేశ్వర్, ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయులు ఎం ప్రశాంత్ కుమార్, ఉపాధ్యాయ బృందం వారిని ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల అభివృద్ధికి మౌలిక వసతులు ఏర్పాటుకు గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్స్ అందరూ సహాయ సహకారాలు అందించి పాఠశాల విద్యాభివృద్ధికి తోడ్పడాలని వారు నూతన సర్పంచ్ ని ఉద్దేశించి మాట్లాడారు. మున్ముందు పాఠశాల అభివృద్ధికి సహకారాలు అందించాలని వారు ఈ సందర్భంగా కోరారు. హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డిని నిజామాబాద్ రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షులు రమణారెడ్డి బృందం సీఎం రేవంత్ రెడ్డిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో నిజామాబాద్ రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షులు రమణారెడ్డి వారి బృందం ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంకా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు సుదర్శన్ రెడ్డిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొన్ని మండలాల వార్తలు చూద్దాం. నిజామాబాద్ 1, నిజామాబాద్ 2, బోధన్, బాన్స్వాడ, కామారెడ్డి, ఆర్మూర్ డిపోలలో అవగాహన కార్యక్రమాలు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవాలు 2026 కార్యక్రమాలు నిజామాబాద్ రీజియన్లో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ మహోత్సవాలు జనవరి 1 నుంచి 31 వరకు 2026 వరకు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో అధికారులు ముఖ్య అతిథులు మాట్లాడుతూ నిజామాబాద్ 1 డిపో ఏసీపీ మస్తాన్ అలీ, ట్రాఫిక్ సిఐ ప్రసాద్, నిజామాబాద్ 2 డిపో డిటిసి దుర్గ ప్రమీల, డిటిఓ ఉమామహేశ్వరరావు, బోధన్ సిఐ వెంకటరమణ, బాన్స్వాడ ఎస్ఐ సుభాష్, కామారెడ్డి ఏఎస్పీ చైతన్య, ఏఎంబిఐ శంకర్, ఆర్మూర్ ఎంబీఐ రాహుల్ ఈ కార్యక్రమాలు నిజామాబాద్ 1 డిపో, నిజామాబాద్ 2 డిపో, బోధన్, బాన్స్వాడ, కామారెడ్డి, ఆర్మూర్ డిపోలలో ఘనంగా ప్రారంభించారు. ట్రాఫిక్ నియమాలు పాటిద్దాం, రోడ్డు ప్రమాదాలు నివారిద్దాం అనే నినాదంతో డ్రైవర్లు, సిబ్బంది ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా మీకు మీ పిల్లలకు చెప్పవలసిన సూచన ఏంటంటే మైండ్ డ్రైవింగ్. మీకు కొడుకులు, బిడ్డలు అందరూ ఉంటారు కాబట్టి వాళ్ళకు పిల్లలకు ఎట్లా మైనర్ చాలా మటుకు మీరు డ్రైవ్ చేస్తుండవచ్చు.
మీరు కూడా ఇస్తారు. మైనర్ డ్రైవింగ్ చేస్తే అంటే మీ పిల్లలు ఎవరైనా కానీ చేస్తే మైనర్ డ్రైవింగ్ చేస్తే ఏమవుతుందో సార్, ఒక 3 సంవత్సరాల వరకు మీ ఎవరైతే వెహికల్ ఇచ్చారో ఓనర్స్ కానీ గార్డియన్స్ కానీ వాళ్ళకు ఒక 3 సంవత్సరాలు శిక్ష ఉంటుంది. అంటే మైనర్ డ్రైవ్ చేసి ఏదైనా జరిగిన పట్టుబడిన అర్థమైందా. మళ్ళా అతను 25,000 వరకు పెనాల్టీ కూడా ఉంటుంది. 25,000 వరకు పెనాల్టీ ప్లస్ అతనికి 20 సంవత్సరాలు నిండిన వరకు లైసెన్స్ ఇవ్వబడదు. 20 సంవత్సరాలు నిండిన తర్వాత లైసెన్స్ ఎలిజిబుల్ అవుతుంది. యాక్చువల్గా 18 సంవత్సరాలు నిండితే లైసెన్స్ వస్తుంది కదా, కానీ మైనర్గా డ్రైవ్ చేసి పట్టుబడితే 18 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు లైసెన్స్ ఇవ్వబడదు. 20 సంవత్సరాలు నిండిన తర్వాత లైసెన్స్ ఎలిజిబిలిటీ వస్తుంది. అది ఒకటి చాలా పెద్ద తప్పదు. మళ్ళీ వెహికల్ దాని యొక్క వెహికల్ ఆర్సీ కూడా క్యాన్సిల్ అవుతుంది. వెహికల్ ఆర్సీ 1 ఇయర్ క్యాన్సిల్ అయిందంటే అది వెహికల్ ఇన్వాల్వ్ రోడ్డు మీద తీయడానికి లేదు, ఇంట్లో పెట్టుకోవాల్సింది. 2025 సంవత్సరానికి వీడుకోలు పలుకుతూ నయాసాల్ వేడుకలు జరుపుకున్నారు. బుధవారం సాయంత్రం నుంచే జిల్లాలో సంబరాలు మొదలయ్యాయి. ముఖ్యంగా స్వీట్స్ షాప్స్, బేకరీలు, హోటల్స్, రెస్టారెంట్స్, బార్లు, వైన్స్లు, చికెన్, మటన్ సెంటర్లు కిటకిటలాడాయి. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ప్రజలు సాయంత్రం నుంచే ఏర్పాట్లు చేసుకున్నారు. అపార్ట్మెంట్లలో వేడుకలు నిర్వహిస్తూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. అర్ధరాత్రి 12 గంటలు కాగానే కేరింతలు కొడుతూ కేకులు కట్ చేస్తూ ఒకరికొకరు కొత్త సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకున్నారు. యువత రోడ్లపైకి వచ్చి కేరింతలు కొడుతూ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. చాలా చోట్ల డీజే పాటలు పెట్టుకుంటూ యువత నృత్యాలు చేస్తూ సందడి చేశారు. చిన్న పెద్ద తేడా లేకుండా కొత్త సంవత్సర వేడుకల్లో పాల్గొని కేరింతల నడుమ కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్లో గల బహుజన లెఫ్ట్ పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన భీమకి రేగవ్ అమరవీరుల సంస్మరణ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా దండి వెంకట్ మాట్లాడుతూ 1818 జనవరి 1న మహారాష్ట్రలోని పూణే జిల్లాకు 30 కిలోమీటర్ల దూరంలోని భీమా నది ఒడ్డున ఉన్న కొరేగావ్ గ్రామంలో 500 మంది బహుజన జాతుల సిపాయిలకు 28,000 మంది పీష్యా బాజీరావు దోపిడీ సైన్యాలకు మధ్య జరిగిన యుద్ధంలో 28,000 మంది పీష్వా సైనికులను కేవలం 500 మంది బహుజన శ్రామిక జాతుల వీర సైనికులు తుది ముట్టించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బహుజన లెఫ్ట్ జిల్లా అధ్యక్షురాలు సబ్బని లత, జిల్లా ప్రధాన కార్యదర్శి యాటల అనిల్ కుమార్, BLTU జిల్లా కార్యదర్శి మేకల రాజేందర్, డ్రైవర్స్ యూనియన్ నాయకులు అబ్దుల్లా, BDSF జిల్లా అధ్యక్షులు టి సంజయ్, జిల్లా కార్యదర్శి బాలు, జిల్లా నాయకులు డి పోషెట్టి, టి బాబు తదితరులు పాల్గొన్నారు. మరి బహుజన కులాలకు సంబంధించినటువంటి ప్రజలు, విద్యావంతులు, విద్యార్థులు, మహిళలు మరి ఘనంగా జరుపుకుంటా ఉన్నారు. ఇవాళ 1818 జనవరి 1న ఇవాళ మహారాష్ట్ర మరి పుణే ప్రాంతంలో ఉన్నటువంటి భీమా నది ఒడ్డున ఒక అగ్రకుల ఆధిపత్యాలకు సంబంధించిన పీష్వా బ్రాహ్మణులకు సంబంధించిన 28,000 సైన్యానికి మరి అక్కడ ఉన్నటువంటి అంటే బహుజన జాతులకు సంబంధించినటువంటి 500 మంది సైన్యం మధ్యలో జరిగినటువంటి యుద్ధంలో 28,000 మంది మరి ఆధిపత్య కులాలకు సంబంధించిన సైన్యాన్ని తుదముట్టించి మరి అందులో ఒక 47 మంది వీరమరణం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ NCN న్యూస్.